బీఏ తర్వాత ఏ కోర్సులు చేస్తే మంచి జాబ్ వస్తుంది? మీరు బీఏ పూర్తి చేశారా? హానర్స్‌లో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చదువుతున్నారా? ఇక ఆ తర్వాత ఏం చెయ్యాలి అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. మీ కెరియర్‌కు క్లియర్ దిశ దొరుకుతుంది. ప్రస్తుతం జాబ్ మార్కెట్ పూర్తిగా స్కిల్డ్ బేస్డ్ అయిపోయింది. కేవలం డిగ్రీ సరిపోదు. స్పెషలైజేషన్ కావాలి. కంపెనీలు ఇప్పుడు డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందుకే బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ భారీ డిమాండ్ ఉంది. మంచి ఇన్స్టిట్యూట్లో కోర్సులు పూర్తి చేస్తే క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా త్వరగా జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎంఏ, బిఎడ్ పూర్తి చేసి టీచర్గా కెరియర్ ప్రారంభించవచ్చు. ఇంగ్లీష్లో ఆసక్తి ఉంటే ఎంఏ ఇంగ్లీష్ మంచి ఆప్షన్. లెక్చరర్, స్కూల్ టీచర్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్గా అవకాశాలు కూడా ఉంటాయి. ఇక జర్నలిజం, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎన్జిఓలు, ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రంగాల్లో మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. లా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎల్ఎల్బి చేయవచ్చు. న్యాయవాది, లీగల్ కన్సల్టెంట్, కార్పొరేట్ లాయర్గా ఎదగవచ్చు. జిల్లాలో సివిల్ లాయర్గా కూడా మంచి అవకాశాలు ఉంటాయి. షార్ట్ టర్మ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సుల వివరాలేంటో తెలుసుకుందాం. త్వరగా జాబ్ రావాలంటే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఎస్ఈఓ, కంటెంట్ క్రియేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులను 6 నెలల్లోనే స్కిల్ నేర్చుకుని ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్ టార్గెట్ అయితే యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకింగ్ పరీక్షలు, ఎస్ఎస్ఎస్ పరీక్షలు, పీజీ పూర్తి చేసి సీరియస్గా ప్రిపరేషన్ చేస్తే మంచి అవకాశాలు ఉన్నాయి. చివరిగా ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి. మీ ఆసక్తి, మీ లక్ష్యం, మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అదే దారిని ఎంచుకోండి. డిగ్రీ ఒకటే కాదు, సరైన స్కిల్, సరైన ప్లానింగ్ ఉంటే బీఏ తర్వాత కూడా సూపర్ కెరియర్ నిర్మించుకోవచ్చు.